ఉచిత పథకాలు జనం అడిగిరా అన్న, తీసుకునేటోళ్ళని తిడుతున్నారు. అందరూ ఆకలి మీదనే ఉన్నారు. పేదరికంతో ఉన్నది దేశం. ఈ దేశంలో పేదరికం ఉన్నప్పుడు వాడు ఒక రూపాయి సాయం చేస్తా అని ఒక మాట అన్నప్పుడు అమాయక జనం నమ్ముతారన్నా మరా? ఈ ప్రవచనకర్తలు కావచ్చు కొంతమంది ఉచితాలు 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 అని చెప్పినట్టు వాళ్ళకేమో బంగారు కంకణాలు తొడగాలి, పట్టు వస్త్రాలు తొడగాలి, వాళ్ళకు చేతుల పైసలు పెట్టి వాళ్ళు ఇంకా మీదికెళ్ళి ప్రివిలేజ్ కాలు మొక్కాలి, బంగారు సింహాసనాలలో కూర్చుండబెట్టాలి. మీకు ఇన్ని ప్రివిలేజ్ చేస్తూ మీ ఏమన్నా పని చేస్తున్నారా వాళ్ళని చెప్పినట్టు ఏం లేదు, 4 ముచ్చట్లు చెప్పిపోతారు. వీళ్ళు ఆడ కూర్చొని ఏం మాట్లాడతారంటే ఉచితం కావాలి, ఉచితాలకు అందరూ అలవాటు పడిపోతారు జనం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఉచితాలు. అది నీళ్లు ఫ్రీ, బువ్వ ఫ్రీ, మనకి కష్టపడే చేతగాక అని చెప్పాడు. ఎవడు కష్టపడతలేడన్నా? మన అబ్బాయిలు కష్టపడతలేరా? ఈ రోజు రైతు కష్టం కంటే విలువైనటువంటి కష్టం ఏమున్నది? బురదలకు మనము డ్రైనేజీలకు దిగి పని చేయగలుగుతామా? ఆ డ్రైనేజీలకు దిగి ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మించినటువంటి కష్టం ఏమన్నా ఉన్నదా?